ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం లైట్ చాప్టర్లో ఉన్న 9.1 అండ్ 9.2 అనే ఎగ్జాంపుల్స్ని డీటెయిల్గా సాల్వ్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం ఇదే చాప్టర్లో ఉన్న ఎక్సైజ్ పోర్షన్లోని 12th అండ్ 14th ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం 12th ప్రాబ్లం చూసామంటే an object is placed at a distance of 10 centimeters from a convex mirror of focal length 15 centimeters. Find the position and nature of the image. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా మన రఫ్ డయాగ్రామ్ని ఫస్ట్ డ్రా చేసుకుందాం. వీళ్ళు కాన్వెక్స్ మిర్రర్ అన్నారు కాబట్టి ఇది మన కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్కి ఏమవుతుందంటే ఇక్కడ పోల్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ రెండింటినీ కలుపుతూ ఒక ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది P, ఇది C. సో ఇప్పుడు మనకిచ్చిన డేటా ఏంటంటే ఆబ్జెక్ట్ అన్నది 10 సెంటీమీటర్స్ అవే టు ద మిర్రర్, అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది మనకు 10 సెంటీమీటర్స్. తర్వాత ఏమిచ్చారు, ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ అంటే మనకు లెట్ us సే ఇది మన ఫోకల్ పాయింట్ అనుకుంటే దీన్ని మనం Fతో డినోట్ చేస్తాం. అండ్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది మనకు 15 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ డేటాని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అందులో మనం కనుక్కోవాల్సింది ఇమేజ్ యొక్క పొజిషన్ అండ్ నేచర్. ఫస్ట్ మనం సొల్యూషన్ గివెన్ u equals to 10 centimeters, f equals to 15 centimeters. మనం కనుక్కోవాల్సింది ఏంటి, పొజిషన్ అండ్ నేచర్. పొజిషన్ అండ్ నేచర్ అంటే మనం కనుక్కోవాల్సింది V అండ్ M. సో we know that from mirror making formula one by V plus 1 by U equals to 1 by F. According to sign convention మనం ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 by V as it is plus 1 by ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తే U వాల్యూ ఆల్వేస్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో ఇట్ విల్ కమ్ నెగిటివ్, minus 10 equals to 1 by F వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది, సో ఇది మనకు పాజిటివ్గా వస్తుంది 15. ఇప్పుడు 1 by V ఈక్వల్స్ టు 1 by 15 ప్లస్ 1 by 10. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న -1/10 అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. తర్వాత 1 by V ఈక్వల్స్ టు, ఇక్కడ మనం దీన్ని LCM తీసామంటే 10కి 15కి, 10 15కి LCM తీస్తే మనకు వచ్చేది 5తో చేస్తే 5 2s 5 3s, 5 2s 10, 10 3s 30. సో 30 వస్తుంది డినామినేటర్లో. న్యూమరేటర్లో వచ్చేసి 2 plus 3. 1 by V ఈక్వల్స్ టు 5 by 30, V ఈక్వల్స్ టు 30 by 5, V equals to plus 6 centimeters. ఇది మన V వాల్యూ, ఇమేజ్ డిస్టెన్స్. దీని తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నిఫికేషన్ అనుకోవాలి. మ్యాగ్నిఫికేషన్ m equals to minus v by u.
ఇక్కడ మనకు ఆల్రెడీ v = 6 అని వచ్చింది, సబ్స్టిట్యూట్ చేస్తాం, డివైడెడ్ బై, కానీ మనకు u అనేది పోల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది కాబట్టి మనకు డినామినేటర్లో -10 అనేది వస్తుంది. తర్వాత ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే చివరికి మనకు m = 6/10 అని రావడం జరుగుతుంది. అప్పుడు మనకేమొస్తుంది, m = 6/10. m = 2 3s 2 5s 3/5. m = 3/5 అంటే మనకు ఆబ్వియస్గా 0.6 అని వస్తుంది. ఈ 0.6 అనేది <1 కాబట్టి మనకు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. ఈ రెండు వాల్యూస్ని బేస్ చేసుకొని తర్వాత మనం కంక్లూజన్ రాసామంటే the nature of image is virtual and erect. ఇక్కడ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఎందుకంటే మనకు v వాల్యూ పాజిటివ్ వచ్చింది, m వాల్యూ కూడా పాజిటివ్ వచ్చింది, అండ్ m వాల్యూ అనేది <1 ఉంది. v వాల్యూ పాజిటివ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్లో వస్తుంది, అండ్ m వాల్యూ అనేది 1 కంటే చిన్నదిగా ఉంది. సో ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది మనకు 6 సెంటీమీటర్స్ మనం కనుక్కున్నది. ఇక్కడ కంక్లూజన్ రాస్తే దట్ formed 6 centimeters away from the convex mirror with a fraction of 0.6 in size compared to the object. ఇది మన ఫైనల్ కంక్లూజన్. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 14th ప్రాబ్లం. Object 5 centimeters in length is placed at a distance of 20 centimeters in front of a convex mirror of radius of curvature 30 centimeters. Find the position of the image, its nature and size. ఇది మన కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ వచ్చేసి పోల్ అండ్ ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్ని P తో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుతూ మనం ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ని డ్రా చేస్తాం. తర్వాత మనకిచ్చిన డేటా ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది 20 సెంటీమీటర్స్ అవే టు ద మిర్రర్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఆబ్జెక్ట్ అనేది లెటర్స్ ఇక్కడ వచ్చింది అనుకుందాం, అండ్ ఈ గ్యాప్ అంతా మనకిచ్చింది 20 సెంటీమీటర్స్. తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఈ 30 సెంటీమీటర్స్ ఏంటి డయాగ్రామ్లో చూస్తే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది 30 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ గివెన్ వాల్యూస్ని రాసుకుంటే సొల్యూషన్ గివెన్ u equals to 20 centimeters, r equals to 30 centimeters. ఇక్కడ ప్రాబ్లంలో చూస్తే మనకి ఇంకో వాల్యూ ఇచ్చారు, అదేంటంటే ఆబ్జెక్ట్ లెంత్.
ఆబ్జెక్ట్ లెంత్ అంటే ఎక్కడ వస్తుంది, ఈ హైట్ మనకి ఇచ్చింది 5 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ లెంత్ని మనం హెచ్తో డినోట్ చేస్తాం. సో హెచ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. తర్వాత వీటిని ఉపయోగించి మనం కనుక్కోవాల్సింది ఏంటి, పొజిషన్, ఇమేజ్ నేచర్ అండ్ సైజ్ 3 కనుక్కోవాలి. పొజిషన్ అండ్ నేచర్కి మనం వి వాల్యూని కనుక్కోవాలి, ఎం వాల్యూని కనుక్కోవాలి. సైజ్ కనుక్కోవాలంటే హెచ్ డాష్ వాల్యూని కనుక్కోవాలి. సో ఈ రకంగా మనం 3 దానిలను కనుక్కోవాల్సి ఉంటుంది ఈ కేసులో. దీన్ని ఇలా కనుక్కోవడానికి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, we know that from mirror making formula one by v plus 1 by u equals to 1 by f. ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే ఎఫ్ వాల్యూని మనకు డైరెక్ట్గా ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం చేసేది ఏంటంటే, మనకు ఆల్రెడీ ఒక రిలేషన్ తెలుసు, ఆర్ ఈక్వల్స్ టు 2f. దీన్ని యూజ్ చేసి ఆర్ అనేది మనకు 30 అని ఇచ్చారు, 2 ఇంటూ ఎఫ్ వాల్యూ తెలీదు. అప్పుడు ఏమవుతుంది, మనకు ఎఫ్ ఈక్వల్స్ టు 30/2 ఈక్వల్స్ టు 15. 2 ones 2 15s. సో ఎఫ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్. ఈ రకంగా ఎఫ్ వాల్యూని అనుకోవాల్సి ఉంటుంది. ఇలా కనుక్కున్న ఎఫ్ వాల్యూని ఇప్పుడు మనం మిర్రర్ మేకింగ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే 1/v ప్లస్ 1/, ఇక్కడ u అంటే ఏంటంటే మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. -20 ఈక్వల్స్ టు 1/f వచ్చేసి 15. ఇప్పుడు వచ్చేసి మనకి ఏమవుతుంది, 1/v ఈక్వల్స్ టు 1/15. ఈ -20 ఎటు సైడ్ వెళ్తే +20. v ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎల్సిఎం తీసామంటే 15కి 20కి మనకు వచ్చేది 5తో 5 3s 5 4s, 5 3s 15, 15 4s 60. డినామినేటర్లో 60 వస్తుంది, న్యూమరేటర్లో 4 + 3. 1/v ఈక్వల్స్ టు 60, న్యూమరేటర్లో 7 వస్తుంది. తర్వాత 1/v ఈక్వల్స్ టు 7/60 అండ్ v ఈక్వల్స్ టు 60/7. 7 ones 7 8.5. సో మనకు v ఈక్వల్స్ టు 8.5 అని రావడం జరిగింది. 8.5 సెంటీమీటర్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 8.5 అనేది పాజిటివ్ నెంబర్. 8.5. నెక్స్ట్ మనం చేయాల్సింది ఎం వాల్యూని అనుకోవాలి. మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్స్ టు -v/u. మనకు ఆల్రెడీ వచ్చింది -v అంటే 8.5 డివైడెడ్ బై u వాల్యూ మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ 20 సెంటీమీటర్స్.
20 సెంటీమీటర్స్. కానీ మనకు u అనేది పోల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది కాబట్టి మనకి 20 అనేది -20 అవుతుంది. తర్వాత -20లో ఇప్పుడు ఇక్కడ -20ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ న్యూమరేటర్లో డినామినేటర్లో ఉండే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి చివరికి మనకు 8.5 డివైడెడ్ బై 20 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 8.5 20తో డివైడ్ చేస్తే 4తో పోతుంది, 80 వస్తుంది, 5 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0 2 అంటే మనకు 40 10 వస్తుంది, మళ్ళీ 0 పెట్టుకుంటే 500 0. సో మనకు వచ్చేసి 4.25 వచ్చింది. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది కాబట్టి మనకు 0.425 వస్తుంది. సో మనకు వచ్చే m వాల్యూ ఏంటంటే m ఈక్వల్స్ టు ప్లస్ 0.425. ఇది మన m వాల్యూ. ఈ రెండింటిని యూజ్ చేసి మనం నేచర్ అండ్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ని చెప్పచ్చు. బట్ మనం ఇంకో వాల్యూ కూడా కనుక్కోవాలి. అదేంటంటే h'. ఇది కనుక్కోవాలి. సో h' కనుక్కోవడానికి మనకు ఒకటి ఫార్ములా తెలుసు. అదేంటంటే h'/h ఈక్వల్స్ టు -v/u. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం h' వాల్యూని అనుకుందాం. m వాల్యూ మనకు 0.4 ఈక్వల్స్ టు h' వాల్యూ మనకు తెలియదు. h వాల్యూ ఇచ్చేసి మనకు 5 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు h' ఈక్వల్స్ టు 5 ఇంటూ 0.4. h' ఈక్వల్స్ టు 2.0 సెంటీమీటర్స్. ఈ రకంగా మనం h' వాల్యూని కనుక్కోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఫైనల్ కంక్లూజన్ రాస్తే the nature of image is virtual and direct. వర్చువల్ డైరెక్ట్ ఎందుకంటే మనకు v వాల్యూ పాజిటివ్ వచ్చింది అండ్ m వాల్యూ కూడా పాజిటివ్ వచ్చింది. సో వర్చువల్ డైరెక్ట్ అవుతుంది. That forms 8.5 centimeters away from the convex mirror with the size of 2 centimeters. ఈ రకంగా మనం కంక్లూజన్ రాయాల్సి ఉంటుంది. అండ్ దీంతో మనం 14th ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనేది ఫినిష్ అవుతుంది. దీని తర్వాత మన డిస్కషన్ని అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.